Welcome back to our channel. Previous question paper TET social content. భూ అక్షం యొక్క రెండు చివర్లను ఇలా అంటారు. 1 రేఖాంశాలు, 2 దేశాలు, 3 ఖండాలు, 4 ధృవాలు. రైట్ ఆన్సర్ 4 ధృవాలు. ఒప్పందపు వ్యవసాయంలో భాగస్థులు: 1 రైతులు మరియు అధికారులు, 2 రైతులు మరియు బ్యాంకులు, 3 రైతులు మరియు కంపెనీలు, 4 రైతులు మరియు ప్రభుత్వము. రైట్ ఆన్సర్ 3 రైతులు మరియు కంపెనీలు. వజ్జీ మహాజనపదం యొక్క ప్రభుత్వ విధానం: 1 నిరంకుశ పాలన, 2 అరాచక ప్రభుత్వం, 3 రాచరిక పాలన, 4 గణరాజ్యం. రైట్ ఆన్సర్ 4 గణరాజ్యం. రాకసి గుళ్ళు అనేవి 1 దేవాలయాలు, 2 సమాధులు, 3 స్తూపాలు, 4 విహారాలు. రైట్ ఆన్సర్ 2 సమాధులు. ఆళ్వారుల చేత అల్లబడి పాడబడిన పద్యమాలికలు: 1 పాసురాలు, 2 లలిత సంగీతం, 3 జానపద గీతాలు, 4 శ్లోకాలు. రైట్ ఆన్సర్ పాసురాలు. సంస్కృత సాహిత్యంలో ఆది కావ్యం: ఆన్సర్ 1 రామాయణం, 2 మహాభారతం, 3 భాగవతం, 4 శాకుంతలం. రైట్ ఆన్సర్ 1 రామాయణం. సముద్రంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరుగుతూ తగ్గుతూ ఉండడాన్ని ఈ విధంగా పిలుస్తారు: 1 తరంగాలు, 2 వరదలు, 3 ప్రవాహాలు, 4 పాటుపోట్లు. రైట్ ఆన్సర్ 4 పాటుపోట్లు. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం: 1 ఇంగ్లాండ్, 2 అమెరికా, ఆన్సర్ 3 రష్యా, ఆన్సర్ 4 ఇండియా. రైట్ ఆన్సర్ 1 ఇంగ్లాండ్. ఆంధ్ర రాజులుగా కీర్తించబడిన వారు: 1 విష్ణుకుండినులు, 2 పల్లవులు, 3 చోళులు, 4 కాకతీయులు. రైట్ ఆన్సర్ 4 కాకతీయులు. జప్తు శిస్తును అక్బరు ఆస్థాననందలి ఈ మంత్రి ప్రవేశపెట్టారు: ఆన్సర్ 1 తోడర్ మల్, 2 అబుల్ ఫజల్, 3 బీర్బల్, 4 సంగ్రామ్ సింగ్. రైట్ ఆన్సర్ 1 తోడర్ మల్. మన దేశంలో ఓటు హక్కు పొందడానికి కనీస వయోపరిమితి: ఆన్సర్ 1 21 సంవత్సరాలు, ఆన్సర్ 2 19 సంవత్సరాలు, ఆన్సర్ 3 20 సంవత్సరాలు, ఆన్సర్ 4 18 సంవత్సరాలు. రైట్ ఆన్సర్ 4 18. పల్నాటి వీరుల కథ రాసినవారు: ఆన్సర్ 1 నన్నయ్య, ఆన్సర్ 2 తిక్కన, ఆన్సర్ 3 మొల్ల, ఆన్సర్ 4 శ్రీనాథుడు. ఆన్సర్ 4 శ్రీనాథుడు. ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేసినవారు: ఆన్సర్ 1 మాడపాటి హనుమంతరావు, ఆన్సర్ 2 కోమర్రాజు లక్ష్మణరావు, ఆన్సర్ 3 నాయిని వెంకట రంగారావు, ఆన్సర్ 4 రావిచెట్టు రంగారావు. రైట్ ఆన్సర్ 1 మాడపాటి హనుమంతరావు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం: ఆన్సర్ 1 1943, ఆన్సర్ 2 1946, ఆన్సర్ 3 1942, ఆన్సర్ 4 1941. ఆన్సర్ 3 1942. మాడపాటి హనుమంతరావు, రావినారాయణ రెడ్డిలకు దీనితో సంబంధం కలదు: 1 ఆంధ్ర మహిళా సభ, 2 ఆంధ్ర సారస్వత సభ, 3 ఆంధ్ర భాషా సంఘం, 4 ఆంధ్ర మహాసభ. రైట్ ఆన్సర్ 4 ఆంధ్ర మహాసభ. స్వాతంత్రానికి పూర్వమే వెట్టి చాకిరీని నిర్మూలిస్తూ చట్టం చేసిన సంవత్సరం: ఆన్సర్ 1 1927, ఆన్సర్ 2 1937, ఆన్సర్ 3 1947, ఆన్సర్ 4 1917. ఆన్సర్ 1 1927. రైట్ ఆన్సర్.
ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం. ఆన్సర్ 1 1943, ఆన్సర్ 2 1945, ఆన్సర్ 3 1944, ఆన్సర్ 4 1946. రైట్ ఆన్సర్ 2 1945. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని. ఆన్సర్ 1 సావిత్రిబాయి పూలే, ఆన్సర్ 2 పండిత రమాబాయి సరస్వతి, ఆన్సర్ 3 తారాబాయి షిండే, ఆన్సర్ 4 బేగం రోకియా సఖావత్ హుసేన్. రైట్ ఆన్సర్ 1 సావిత్రిబాయి పూలే. అరకు లోయలోని గిరిజనులు చేసే నృత్యం. ఆన్సర్ 1 గుస్సాడి, ఆన్సర్ 2 సదీర్, ఆన్సర్ 3 కురవంజి, ఆన్సర్ 4 దింసా. రైట్ ఆన్సర్ 4 దింసా. పటాల సంకలనాన్ని ఇలా పిలుస్తారు. పటాల చిత్రీకరణ, ఆన్సర్ 2 పటాల విశ్లేషణ, ఆన్సర్ 3 పటాల అధ్యయనం, ఆన్సర్ 4 అట్లాస్. ఆన్సర్ 4 రైట్ ఆన్సర్ అట్లాస్. సంతాల్ ఆదివాసుల తిరుగుబాటు ఈ మధ్యకాలంలో జరిగింది. 1855 నుండి 56, 1856 నుండి 51, 1860 నుండి 61 కాలం, 1870 నుండి 71. రైట్ ఆన్సర్ 1 1855 నుండి 56. అల్లూరి సీతారామరాజు జన్మస్థలం. ఆన్సర్ 1 పెందుర్తి, ఆన్సర్ 2 చింతపల్లి, ఆన్సర్ 3 వడ్రంగి, ఆన్సర్ 4 రంపచోడవరం. రైట్ ఆన్సర్ 3 పండ్రంగి. 2004 సంవత్సరంలో 93 మంది పాఠశాల విద్యార్థులు మరణించిన అగ్ని ప్రమాదం ఈ ప్రదేశంలో జరిగింది. ఆన్సర్ 1 భోపాల్, ఆన్సర్ 2 మైసూర్, ఆన్సర్ 3 కుంభకోణం, ఆన్సర్ 4 విశాఖపట్నం. రైట్ ఆన్సర్ 3 కుంభకోణం. బాల్య వివాహాల నిరోధ చట్టం చేయబడిన సంవత్సరం. ఆన్సర్ 1 2004, ఆన్సర్ 2 2007, ఆన్సర్ 3 2006, ఆన్సర్ 4 2005. రైట్ ఆన్సర్ 3 2006. ఈ హక్కు కింద బలవంతపు చాకరీలు నిషేధించబడినవి. 1 పీడనాన్ని నిరోధించే హక్కు, 2 జీవించే హక్కు, 3 స్వాతంత్రపు హక్కు, 4 సమానత్వపు హక్కు. రైట్ ఆన్సర్ 1 పీడనాన్ని నిరోధించే హక్కు. ఆవిరి యంత్ర ఆవిష్కర్త. 1 జేమ్స్ వాట్, 2 మెక్డమ్, 3 జేమ్స్ బిండ్లే, 4 మాథ్యూ బోల్టన్. రైట్ ఆన్సర్ జేమ్స్ వాట్. ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యక్తికి ఆర్థిక విషయాలపై సమాచారాన్ని, జ్ఞానాన్ని కల్పించే ప్రయత్నం. ఆర్థిక అక్షరాస్యత. ఆన్సర్ 2 బుక్ కీపింగ్, ఆన్సర్ 3 బ్యాంకింగ్, ఆన్సర్ 4 అకౌంటింగ్. రైట్ ఆన్సర్ 1 ఆర్థిక అక్షరాస్యత. ప్రపంచంలో తొలి సహకార సంఘం ఈ దేశంలో ఏర్పాటైనది. 1 ఇంగ్లాండు, 2 అమెరికా, 3 ఫ్రాన్స్, 4 జపాన్. రైట్ ఆన్సర్ 1 ఇంగ్లాండు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని కల్పించే పరిశ్రమ. ఆన్సర్ 1 వస్త్ర పరిశ్రమ, ఆన్సర్ 2 జనపనార పరిశ్రమ, ఆన్సర్ 3 పంచదార పరిశ్రమ, ఆన్సర్ 4 ఇనుము ఉక్కు పరిశ్రమ. రైట్ ఆన్సర్ 1 వస్త్ర పరిశ్రమ. సమశీతోష్ణ మండల గడ్డి భూములకు మరొక పేరు. ఆన్సర్ 1 టండ్రాలు, ఆన్సర్ 2 స్టెప్పీలు, ఆన్సర్ 3 టైగాలు, ఆన్సర్ 4 ముళ్ళ పొదలు. రైట్ ఆన్సర్ 2 స్టెప్పీలు. సముద్రపు నీటి నుండి దాదాపుగా నిటారుగా లేచే రాతి తీరానికి గల పేరు. ఆన్సర్ 1 తోరణాలు, ఆన్సర్ 2 పుట్టగొడుగు రాయి, ఆన్సర్ 3 సముద్రపు భృగువు, ఆన్సర్ 4 ఇన్సెల్బర్గ్. ఆన్సర్ 3 సముద్రపు భృగువు. హిమాలయాలలో ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి. ఆన్సర్ 1 హిమాద్రి, ఆన్సర్ 2 శివాలిక్, ఆన్సర్ 3 మహాభారత శ్రేణి, ఆన్సర్ 4 పీపంజల్. రైట్ ఆన్సర్ 1 హిమాద్రి. భారతదేశ పడమటి తీరం ప్రారంభమయ్యే స్థలం. ఆన్సర్ 1 ముంబాయి, ఆన్సర్ 2 గోవా, ఆన్సర్ 3 కాలికట్, ఆన్సర్ 4 రాణ్ ఆఫ్ కచ్.
రైట్ ఆన్సర్. ఆన్సర్ 4 రాణా ఆఫ్ కచ్. శ్రామికులు వారి పూర్తి సామర్థ్యం కంటే తక్కువ పని చేయడాన్ని ఇలా అంటారు. 1 పూర్తి నిరుద్యోగం, 2 అల్ప ఉద్యోగిత, 3 ఋతువులను బట్టి ఉద్యోగిత, 4 ప్రచ్ఛన్న నిరుద్యోగిత. రైట్ ఆన్సర్ అల్ప ఉద్యోగిత మరియు ప్రచ్ఛన్న నిరుద్యోగిత. భారతదేశంలో మొదటి జనగణన ఈ సంవత్సరంలో జరిగింది. 1852, 1862, 1872, 1882. రైట్ ఆన్సర్ 1872. 2011 జనగణన ప్రకారం భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 1 285, 2 382, 3 385, 4 295. రైట్ ఆన్సర్ 2 282. 2013లో శీతోష్ణ స్థితి మార్పుకి సంబంధించి ఐపీసీసీ సమావేశం జరిగిన ప్రదేశం. 1 లండన్, 2 న్యూయార్క్, 3 ఢిల్లీ, 4 వార్సా. రైట్ ఆన్సర్ 4 వార్సా. లింగ నిష్పత్తి అంటే 1 దేశ జనాభాలో ఉన్న పురుషులకు ఉన్న స్త్రీలు, 2 దేశంలోని ప్రతి గ్రామంలోని పురుషులకు ఉన్న స్త్రీలు, 3 దేశంలోని నగరాలలో ఉన్న ప్రతి 100 మంది పురుషులకు ఉన్న స్త్రీలు, 4 దేశంలోని జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీలు. రైట్ ఆన్సర్ 4 దేశంలోని జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీలు. ఫోర్డ్ మోటార్స్ కంపెనీ 1995లో భారతదేశంలో ఇక్కడ కర్మాగారం స్థాపించింది. 1 చెన్నై, 2 హైదరాబాదు, 3 బెంగళూరు, 4 త్రివేంద్రం. రైట్ ఆన్సర్ 1 చెన్నై. భారతదేశంలోని రెండవ పెద్ద నగరం. 1 కలకత్తా, 2 ముంబై, 3 ఢిల్లీ, 4 చెన్నై. రైట్ ఆన్సర్ ఢిల్లీ. ఇరోమ్ షర్మిల ఈ రాష్ట్రానికి చెందినవారు. మణిపూర్, నాగాలాండ్, అస్సోం, మేఘాలయ. రైట్ ఆన్సర్ 1 మణిపూర్. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళుతున్న కొద్ది సగటు వార్షిక ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. 1 మెల్లగా పెరుగుతాయి, 2 స్థిరంగా ఉంటాయి, 3 రెట్టింపు అవుతాయి, 4 క్రమంగా తగ్గుతాయి. రైట్ ఆన్సర్ 4 క్రమంగా తగ్గుతాయి. వాగ్దాత్త భూమిగా పిలువబడిన దేశం. 1 పాలస్తీనా, 2 రష్యా, 3 ఇంగ్లాండు, 4 అమెరికా. 1 పాలస్తీనా. రైట్ ఆన్సర్ 1 పాలస్తీనా. సెజ్ను విస్తరించగా 1 స్పెషల్ ఎకనామిక్ జోన్, 2 స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్, 3 స్పెషల్ ఎన్విరాన్మెంట్ జోన్, 4 స్పెషల్ ఎన్రోల్మెంట్ జోన్. రైట్ ఆన్సర్ స్పెషల్ ఎకనామిక్ జోన్. 1929-30 కాలంలో ఆర్థిక మాంద్యం వలన ప్రభావితం కాని దేశం. ఆన్సర్ 1 జర్మనీ, ఆన్సర్ 2 రష్యా, ఆన్సర్ 3 జపాన్, ఆన్సర్ 4 ఇండియా. రైట్ ఆన్సర్ 2 రష్యా. సైలెంట్ స్ప్రింగ్ పుస్తక రచయిత. ఆన్సర్ 1 జేమ్స్ హుక్, ఆన్సర్ 2 ఆడమ్ స్మిత్, ఆన్సర్ 3 రాచెల్ కార్సన్, ఆన్సర్ 4 అనిల్ అగర్వాల్. రైట్ ఆన్సర్ 3 రాచెల్ కార్సన్. నాజీ పార్టీ స్థాపకుడు. ఆన్సర్ 1 హిట్లర్, ఆన్సర్ 2 ముస్సోలిని, ఆన్సర్ 3 చర్చిల్, ఆన్సర్ 4 బిస్మార్క్. రైట్ ఆన్సర్ 1 హిట్లర్. మొదటిసారి లోక్సభ ఎన్నికలు జరిగిన సంవత్సరం. ఆన్సర్ 1 1951-52లో, ఆన్సర్ 2 1952-53, ఆన్సర్ 3 1954-55, ఆన్సర్ 4 1947-48. రైట్ ఆన్సర్ 1 1951-52. సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ మరియు సమానత్వం అనునవి వరుసగా ఈ రకమైన విలువలకు చెందుతాయి. 1 విషయపర సాంస్కృతిక విలువ, 2 సాంస్కృతిక విలువ, ప్రజాస్వామ్య విలువ, 3 సాంఘిక విలువ, నైతిక విలువ, 4 నైతిక విలువ, రాజకీయ విలువ. 2 సాంస్కృతిక విలువ, ప్రజాస్వామ్య విలువ.
పచ్చదనం, పరిశుభ్రతపై కరపత్రము రూపొందించుట మరియు జాతీయ చిహ్నాలను గౌరవించుట అనునవి ఈ లక్ష్యాల స్పష్టీకరణములు. ఆసక్తి, వైఖరి. 2 జ్ఞానం వినియోగం. 3 వినియోగం నైపుణ్యం. 4 సృజనాత్మకత అవగాహన. రైట్ ఆన్సర్. ఆన్సర్ 1 ఆసక్తి, వైఖరి. ఒకరి విద్యార్థి వివిధ దత్తాంశ వనరులు అనగా పత్రికలు, పిరియాడికల్స్, ఇతర గ్రంథాలయ సామగ్రి మొదలగు వాటిని ఉపయోగించి ఆల్బమ్ తయారు చేయగలుగుట అనున్నది ఈ రకమైన లక్ష్యానికి సంబంధించింది. 1 ప్రశంస. 2 జ్ఞానం. 3 నైపుణ్యం. 4 అవగాహన. రైట్ ఆన్సర్ 3 నైపుణ్యం. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 29(2)(a) కింద అధికృతం చేసిన అకాడమిక్ సంస్థ విద్యా ప్రణాళిక రూపొందించినప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన అంశం. 1 బాలల సర్వతోముఖాభివృద్ధి జరుగుట. 2 బాలల జ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంపొందించుట. 3 రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలకు అనుగుణంగా ఉండుట. 4 బాలల పూర్తి సామర్థ్యం మేరకు శారీరక, మానసిక శక్తులు అభివృద్ధి చెందుట. రైట్ ఆన్సర్. ఆన్సర్ 3 రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలకు అనుగుణంగా ఉండుట. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఈ క్రింది సూచన చేసింది. 1 సాంఘిక శాస్త్రము పదం స్థానంలో సామాజిక శాస్త్రం అను పదం ఉపయోగించాలి. 2 సామాజిక శాస్త్రం పదం స్థానంలో సాంఘిక శాస్త్రము అను పదం ఉపయోగించాలి. 3 రాజనీతి శాస్త్రం అను పదం స్థానంలో పౌరశాస్త్రం పదం ఉపయోగించాలి. 4 పౌరశాస్త్రం పదం స్థానంలో రాజనీతి శాస్త్రం పదం ఉపయోగించాలి. రైట్ ఆన్సర్ 4 పౌరశాస్త్రం పదం స్థానంలో రాజనీతి శాస్త్రం పదం ఉపయోగించాలి. విద్యా ప్రణాళిక సిలబస్లో ఒక భాగం. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థులకు తలకోన జలపాతానికి క్షేత్ర పర్యటన నిర్వహించాడు. ఇది ఈ రకమైన అభ్యసన అనుభవానికి చెందుతుంది. 1 ప్రత్యక్ష అనుభవం. 2 పరోక్ష అనుభవం. 3 ఆపాదిత అనుభవం. 4 ప్రత్యక్ష మరియు పరోక్ష అనుభవాలు. రైట్ ఆన్సర్. ఆన్సర్ 1 ప్రత్యక్ష అనుభవం. భారరహిత అభ్యసనమును సిఫార్సు చేసినది. 1 కొటారి కమిషన్. 2 ప్రొఫెసర్ ఎస్ పాల్ కమిటీ. 3 సెకండరీ విద్యా కమిషన్. 4 ఎన్పిఈ 1986. రైట్ ఆన్సర్. ఆన్సర్ 2 ప్రొఫెసర్ ఎస్ పాల్ కమిటీ. సాంఘిక అభ్యసనం, అన్వేషణ అభ్యసనం అనునవి వరుసగా వీరికి సంబంధించినవి. 1 ఆల్బర్ట్ బందూరా పియాజే. 2 జెరోమ్ బ్రూనర్, జాన్ డ్యూయీ. 3 జెరోమ్ బ్రూనర్, ఆల్బర్ట్ బందూరా. 4 ఆల్బర్ట్ బందూరా, జెరోమ్ బ్రూనర్. రైట్ ఆన్సర్ 4 ఆల్బర్ట్ బందూరా, జెరోమ్ బ్రూనర్. క్రింది వానిలో భాగస్వామ్య అభ్యసన విధానం. ఇంటి పనిని చేయుట, అన్వేషణ ద్వారా అభ్యసనం, ఏకాంత క్రీడ. 4 టీవీ చూడుట. రైట్ ఆన్సర్ అన్వేషణ ద్వారా అభ్యసనం. క్రింది వాక్యాలలో సరైనవి. ఏ నికష, మాపనం అనునవి 2 పర్యాయ పదాలు. బి నికషకు మాపనానికి మధ్య భేదం కలదు. సి నికష పని పూర్తయిన తర్వాత మాపనం తెర మీదకు వస్తుంది. మాపనం అనునది ఫలితాల సంఖ్యాపరమైన విలువల రూపంలో ఉంటుంది. ఆన్సర్ 3 రైట్ ఆన్సర్. బి మరియు సి. గురుద్వారా ఇటుక పట్టీలు వరుసగా. 1 చారిత్రక వనరులు, ఆర్థిక వనరులు. 2 ఆర్థిక వనరులు, చారిత్రక వనరులు. 3 2 చారిత్రక వనరులు. 4 2 ఆర్థిక వనరులు. రైట్ ఆన్సర్ 1 చారిత్రక వనరులు, 2 ఆర్థిక వనరులు. చారిత్రక వనరులు, ఆర్థిక వనరులు.